ఎటు చూసినా పచ్చదనం బరుసుకొని కనిపించేది. చెరువులు, కుంటలు, బావులు, బంటాలు నీళ్లు నిండి నిగనిగనిగలాడేది. కప్పలు, చేపలు ఎగిరి దుంకి ఏటిలాడేది. మరి ఏమైందో ఏమో గాని వానదేవుడు అలిగి అటుకు మీద కూర్చున్నట్టే చేస్తుండు. అన్నదాతలు ఆకాశం దిక్కే చూస్తున్నారు. నాట్లేసే అక్కలిగో గిట్ల పాటలు పాడి వానదేవుని పిలుస్తున్నారు. పొద్దడికి రావయ్య వియ్యాలో పొన్నల్ల దేవుడ వియ్యాలో. అయ్యో దేవుడా, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపాయే. కాల్వలు వారి కలకలలాడేది, చెరువులు నిండి చెమక్కున మెరిసేది, వాగులు వంకలు వరదలు వారేది. తెలంగాణ గడ్డకు గంగమ్మతోని అభిషేకం చేసినట్టు అనిపించేది. కానీ ఆ పచ్చదనం లేదు, పాడి పంటలు లేవు, పాలకంకుల మీద పిట్టెల ఆర్పులు లేవు. అందుకే నాట్లేసే అక్కలు ఓవాన దేవుడా ఉయ్యాలో మాపటికి రావయ్య ఉయ్యాలో అని వాడుతున్నారు. శనగ పువ్వులే ఉయ్యాలో, చెరువులెండి పాయ ఉయ్యాలో, బంతి పువ్వులే ఉయ్యాలో, బావులెండి పాయ ఉయ్యాలో, ఓవాన దేవుడా ఉయ్యాలో వచ్చన్న పోరాదు ఉయ్యాలో అని ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం రాకముందున్న తీరుగా వాడుతున్నారు. ఊర్ల పంటి కప్పతల్లి కామనాటలు ఆడుతున్నారు. మొగుల మీదికి చూసి ఎటు నుంచైనా ఒక్క మబ్బు తెప్పొచ్చి వాన గుమ్మరిచిపోకపోదా అన్నట్టు ఆశగా చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాడుకున్న వాన పాటలే వాడుకునే రోజులు వచ్చే కదరా అని తనలాడుతున్నారు రైతన్నలు. సిరిసిల్ల జిల్లా అనంతపల్లి అనే ఊర్లే బాయిల ఊరిన నీళ్లతోని ఈ పొలం నాట్లేస్తున్నాడట ఓ ఆసామి. ఆ నాట్లేస్తానికి వచ్చిన అక్కలు ఇట్లా ఉయ్యాల పాట వాడి వానదేవుని పిలుస్తున్నారు. అయ్యా వానదేవుడా ఇక్కడున్నవయ్యా, నువ్వు బలబలొచ్చి జలజల వరద వారిస్తే మాకియాల చెరువుల నిండా నీళ్లు ఉండేది, చేతి నిండా మాకు పనుండేది. కానీ కరువు వచ్చినట్టయి కాలం ముందుకు సాగుతలేదు. ముక్కు చిక్కము ముళ్ళు కట్టే మూలకు పడ్డట్టు అవుతున్నది. తెలంగాణ పల్లెలు మళ్ళా ఆనాటి ఆంధ్రప్రదేశ్ తిరిగినే తయారు కాబోతున్నదా ఏంది అని భయంలో మునుగుతున్నారు రైతన్నలు. కరెంటు రాకపోవుడు, వచ్చి రాని కరెంటుకు మోటార్లు గాలుడు, నీళ్లు లేక ఊర్ల కూర్లు వెళ్ళిపోవుడు, ట్యాంకర్లతోని పంటలు తడుపుడు, మొక్కకు బిందెలు బాకెట్లతోటి నీళ్లు చల్లుడు. ఏదో ఒక్కరోజు వాన దంచి కొట్టకపోదా అప్పటికప్పుడు నాట్లేసేదానికి నారెక్కడ దొరుకుతుందని ఇట్లా ఎండిపోతున్న నారకు నీరు పోసి బతికిస్తున్నారు. ఇట్లా అంతటా గివే కష్టాలు పడుతున్నారు రైతన్నలు. మరి ఆ వానదేవునికి కనికరం ఎందుకు కలుగుతలేదో ఏమో గాని కళ్ళు కాయలు గాయంగా ఎదురు చూస్తున్న తెలంగాణ రైతులను కనకరిస్తలేడు. అటు సర్కార్ రిజర్వాయర్లు నిప్పక ఇటు వాన రాక ఎట్లా వ్యవసాయంలో తీస్తారో ఏమో రైతన్నలు, ఎన్ని అరిగోసలు పడతారో ఏమో పోరని అంటున్నారు ఈ వీడియోలు చూస్తున్న జనాలు. 64 కళలల్లా చోర కళ కూడా ఒకటి. అది అందరికి రాదు. అంగికి తెలవకుండా బనిన్ను మాయం చేసుడు, కళ్ళకు తెలవకుండా కళ్ళద్దాలు కొట్టేసుడు కొంతమందికే సాధ్యం. అదంతా ఒక ఎత్తు అయితే ఒకవేళ దొరికితే ఏం చేయాలనో కూడా తెలిసిన వాళ్ళు దొంగలల్లా సూపర్ దొంగలు అన్నట్టు. హాగో గసోంటి ఏకదం దొంగను మన ముచ్చట్లల్లకు పట్టుకొని వచ్చిన చూడుండ్రి. ఆ మహాతల్లి చోర కళతో పాటు తప్పించుకునే కళను ఏ తీరుగా ప్రదర్శిస్తున్నదో. వరెవ్వా, ఏం దబాయిస్తున్నది. ఒలింపిక్స్ ఆటలలోనో నోబెల్ బహుమతులనో దొంగతనాలకు కూడా అవార్డు ఉంటే వద్దనకుట ఈమెకే వచ్చేది కావచ్చు. ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తున్నదో చూడరిగా. కర్ణాటక రాష్ట్రంలో ఓ కండక్టర్ టికెట్లు కొట్టి ప్యాసింజర్లు ఇచ్చిన పైసలు వేసుకునే బ్యాగును ఎవ్వరు చూడకముందు ఏర్పడకుండా మాయం చేసిందట ఈ దొరసాని. అరే బ్యాగ్ ఏమైంది అని అడిగితే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరట. ఎంబటే బస్ ఆఫీస్ స్టేషన్ ఫోన్ చేస్తే లేడీ పోలీసులు ఇట్లా చెకింగ్లు చేసిర్రు. కండక్టర్ బ్యాగ్ మా తల్లి చేయి సంచిల్నే వెళ్ళింది. అబ్బా దొంగ దొరికిందిరా అని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొని పోకముందే ఈ బ్యాగులు ఏమున్నది, ₹1 చూడుర్రి, అయినా దీంట్లో నా తప్పేమున్నది అన్నట్టు ఉల్టా పోలీస్ మేడం మీదకే మరలబడ్డట్టు మాట్లాడుతున్నది. వారెవ్వా వగలాడి అని చూసేటోళ్ళు అనుకునే తట్టి చేసింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా బస్సు తలుపు ఓపెన్ అయ్యే స్విచ్ ఒత్తితే నేను పోతా, నాకు లేట్ అవుతున్నది, తొందరగా డోర్ ఓపెన్ చేయుర్రి అన్నట్టు డ్రైవర్ అన్నట్టు దబాయిస్తున్నది. అసలు నేను నీతిమంతులకే దేవత సొంటి దాన్ని నన్ను పట్టుకొని దొంగ అన్నట్టు ఆగబడుతున్నారేందని ఆందోళన చేసింది కొద్దిసేపు బస్సు రోడ్డు మీద ఆపితే ట్రాఫిక్ జామ్ అవుతున్నది, ఎందుకు ఇట్లా తిప్పలు పెడుతున్నారు, ఇడిచిపెడితే నడిచి నేను పోతా కదా అన్నట్టు జరంసేపు కంఠం పెంచి మాట్లాడుతున్నది. దొంగతనం చేసి దొరికినానే భయం ఏ కొద్దిగా కూడా కనిపించకుండా ఖతర్నాక్ చేస్తున్నది. ఎవరికి కావాలి మీ బోడి టికెట్ల బ్యాగ్ అన్నట్టు పక్కకు వారేసింది. అరే జరుగురి నాకు లేట్ అవుతున్నది అంటే వినిపిస్తలేదా అని మరల పడుతున్నది. అబ్బా గింత హుషారున్నదేంది, అన్యాకులు రాలినా ఈ తాకు రాలేదన్నట్టే ఉన్నదిగా ఈ కిలాడి ముచ్చట అనుకున్నారు కావచ్చు బస్సులు ఉన్నోళ్ళు. ఏ కొద్దిగా సందు దొరికినా ఉరికే తట్టే కొడుతున్నది. ఈ వగలాడి తీరు చూస్తుంటే డోర్ తీస్తే తప్పించుకొని అవతల పడే తట్టే ఉన్నదని బస్సును నిమ్మలంగా పోలీస్ స్టేషన్ కాడికే తోలుకొని పోయిన డ్రైవర్ అన్న. కండక్టర్ అన్న అమ్మ జరైతే చచ్చిపోతుంటే ఆ బ్యాగ్ పోతే అని అనుకున్నాడు కావచ్చు. మరి దొంగతనం కేసు పెట్టి లోపటేసిర్రా, ఇంకోసారి సొంటి ఇగురం తక్కువ పనులు చేయకుండా చేసిర్రా, ఏం చేసిరు పోలీసులు అనేది మనకు తెలియదు. కానీ దొంగలకే దొరసాని తీరుగున్నది కిలేడి లేడి అని ఇంటర్నెట్లా ఈ మహాతల్లి వీడియోను గిర్ర తిప్పుతున్నారు జనాలు.